తెలంగాణ సంస్కృతిని పెంపొందించే పండుగలో అతి గొప్ప పండుగ మన తెలంగాణ బతుకమ్మ పండుగ. ప్రకృతినే ఆరాధించే పండుగ. ప్రకృతిని ప్రతి పువ్వుల్లో భగవంతుని చూసే, ప్రకృతిని ఆరాధిస్తూ పువ్వుల్లోనే దేవుణ్ణి చూసి కొలిచే ప్రత్యేక పండుగ బతుకమ్మ పండుగ. మన తెలంగాణ మహిళలందరూ ఒకటై నారీ శక్తిని చాటుతూ మేము అందరం ఇక్కడ బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నాం. మన మెట్పల్లి ప్రాజెక్టు తరపున కొరుట్ల కాలేజ్ గ్రౌండ్లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా అంగన్వాడీ టీచర్లు ఆయాలను మా యూనియన్ తరపున మొత్తం 600 మందిని ఈరోజు కొరుట్లలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ పండుగ కాబట్టి ఆడవాళ్లకు బతుకమ్మ అనేది ఇంపార్టెంట్ పండుగ కాబట్టి ఈరోజు మేము స్టార్టింగ్ అంటే జగిత్యాల జిల్లా మొత్తానికి మేము ఈరోజు 600 మందిని బతుకమ్మ ఆడుకొని అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈ ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అందరం కలిసి మేము 600 మందిని కొరుట్ల కాలేజ్ గ్రౌండ్లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇది చాలా ఇంటింటికి ఘనమైన పండుగ. సంవత్సరానికి ఒకసారి ప్రతి ఇంటిలో అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్నలు అందరు కలిసి సత్తుపిండి కానీ అన్నదమ్ములు వైపు పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మకి ఇస్తే అక్కయ్యలను బతుకమ్మ వేర్చడం చాలా అరుదైన పండుగ. కొత్త చీరలు చెల్లెళ్ళకు అన్నయ్యలు తేవడం, పువ్వులు తేవడం, అడవికి వెళ్ళి తీరొక్క పువ్వు తెచ్చి తీరొక్క రంగులతోని గౌరమ్మను వేర్చుకొని అందరము సరదాగా ఆడుకొని అమ్మ పసుపు కుంకాలు నిండు నూరేళ్ళు మాకు ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఘనంగా పండుగ చేసుకుంటాము. అలాగే చిత్రమైతో చునమ్మ గౌరమ్మ పాలించి మేలుకమ్మ గౌరమ్మ బంగారు ముద్దుగుమ్మ గౌరమ్మ పార్వతీ సతివై పరమేశ్వరాలువై బ్రహ్మకిల్లాలువై భద్రశ్రీ లక్ష్మీదేవి గౌరమ్మ భార్యవైతివి వారికి గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైతో చునమ్మ అంటూ పాటలు పాడుకుంటూ ప్రతిరోజు 9 రోజులు ఘనంగా జరుపుకొని అమ్మవారిని సాగదొలుతాము. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ప్రతి అక్క చెల్లెళ్ళకు. మరి దుర్గా నవరాత్రి దసరా సందర్భంగా తెలంగాణ యావత్తు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ బతుకమ్మ అంటేనే మన మానవ సంబంధాలను మెరుగుపరచడం, మహిళా సామూహిక శక్తిని మనం ప్రదర్శించడం, అలాగే కుటుంబ నేపథ్యంలో జరిగే దసరా పండుగను మన తెలంగాణ యావత్తు నిర్వహించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున ఈరోజు మెట్పల్లి ప్రాజెక్టులో మనం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మహిళ సంబంధించిన అంటే కుటుంబంలో వారి యొక్క పిల్లలు, భర్త, వారి సంసారం అంతా సజావుగా ఉండాలని మహిళలు మన ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతిలోని పూలతోని దేవుని కొలిచే పండుగ. మరి ఈ పండుగను మనం అందరం కూడా బతుకమ్మను మన సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకోవడానికి కృషి చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఇక్కడ మా మహిళా శిశు సంక్షేమ తరపున ముఖ్యంగా మహిళల సామూహిక శక్తిని నిరూపించే ఈ బతుకమ్మ పండుగ కాబట్టి మా శాఖ తరపున ఈరోజు మెట్పల్లిలో మేము ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాం. మరి ఈ బతుకమ్మ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, పోషణ లోపం లేని తెలంగాణ నిర్మించాలని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.